వెస్టిండీస్ వెళ్ళిన వెంటనే మీరు ఎంచుకున్నటువంటి మార్గం ఏంటి? ఎందులో అడుగు పెట్టారు? నేను వెస్టిండీస్‌లో చేరినప్పుడు నాకు మొదట అప్పుడు జీతం ₹200 ఇచ్చేవాడు. ఓకే. నేను ఓన్లీ జస్ట్ లెర్న్ టు వర్క్. చూసిన తర్వాత నేను మళ్ళీ నా అంతటికి నేను స్టార్ట్ చేశాను స్మాల్ బిజినెస్. అది ఇప్పుడు ఆల్మోస్ట్ $40 మిలియన్ వెళ్ళింది. సో ఐఎమ్ గుడ్ ఆన్ దట్. సో అంటే జాబ్ నుంచి మళ్ళీ వ్యాపారంలోకి మారాలి అనే ఆలోచనకి కారణం ఏంటి? నేను నేర్చుకోవడానికి వెళ్ళాను. ఆ! డబ్బు కాదు అసలు ఈ సింధీ వాళ్ళ దగ్గర ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంటి అన్నది. తర్వాత నేను నా అంతటికి సొంత ఇంపోర్టేషను, నాకు కావాల్సిన కంపెనీల నుంచి, చైనా నుంచి, పెనామా నుంచి, కురసావా నుంచి, హాంకాంగ్ నుంచి నేను నా తెలివితో ఉపయోగించుకొని నేను ఎవరి సహాయం తీసుకోకుండా ఈ స్టేజ్కి వచ్చాను. మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పటికి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని వెళ్ళారు అంతే. వెళ్ళాను. అంటే మీ గ్రాడ్యుయేషన్ ఏంటి? ఏ సబ్జెక్ట్స్ లో చేశారు? నేను బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. అవి వ్యాపారంతో సంబంధం లేని సబ్జెక్టులు కదా. అసలు ఈ డిగ్రీలు ఇవన్నీ అనవసరం. ఆ! ఇప్పుడు కొంతమంది బిజినెస్ పీపుల్ అక్కడ సింధీ వాళ్ళు 7వ తరగతి చదివి నాకన్నా మిలియనర్స్ ఉన్నారు. ఆ! చదువు నా ఉద్దేశంలో అది వేస్ట్. క్రైటీరియా కాదు. అది కర్మ సిద్ధాంతం. సో మీకు మీ పట్ల కర్మ సిద్ధాంతం రుజువైంది అంటారా? నేను నన్ను చూస్తేనే దేవుడు ఉన్నాడని నమ్మండి. ఏంటి ఫస్ట్ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశారు? నేను ఫస్ట్ బిజినెస్ 800 స్క్వేర్ ఫీట్లో స్మాల్ బిజినెస్, రీటైల్ బిజినెస్ స్టార్ట్ ఓకే. తర్వాత అంటే ఏం వ్యాపారం? రిటైల్ బిజినెస్. రిటైల్ బిజినెస్ లో మన గుండు సూది నుంచి ఫ్రిడ్జ్, స్టవ్ అన్ని, క్లోదింగ్, షూ అన్ని చేసేవాడిని. తొలిసారిగా అంటే ఫస్ట్ టైం గ్రెనడా ఒక హై కమిషనర్ ని ఇండియాలో అపాయింట్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. మీరే ఫస్ట్ హై కమిషనర్. సో ఇది ఎలా సాధ్యమైంది? నన్ను అడిగారు, ఇది హై కమిషనర్గా ఇండియాలో పెడదాం అనుకుంటున్నాం, ఇండియా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, 50 ఇయర్స్ తర్వాత పోస్ట్ ఎంబసీ ఇక్కడ పెట్టడానికి అడిగితే నేను మా ప్రైమ్ మినిస్టర్ని ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ఇవ్వమన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆస్ట్రేలియా కాదు, నీకు ఇండియానే సూటబుల్ బికాజ్ యూ బోర్న్ దేర్. అప్పుడు కమిటీ ఉంటుంది కదా, సో కమిటీతో ఆ కమిటీ వాళ్ళు కూడా నా పేరు రికమెండ్ చేశారు. 28 మంది అప్లై చేశారు. కమిటీ వాళ్ళ ద్వారా నాకు